మిస్సింగ్ ల్యాండ్ తోటి మీరే వెనకుండి ఆట ఆడిస్తారు అట్లా ఆమెతోటి చెప్పిస్తారు అని సిగ్గున్నదా అని అడుగుతున్నాం. ఎందుకంటే సిగ్గున్నదా అసలు మీరు తీసుకొచ్చిన పోటీదారులు? ఎందుకంటే వాళ్ళు ఎంత చీప్ ట్రిక్స్ అంతే ఎంత చిల్లరగా వివరించారంటే వాళ్ళ చుట్టూరు ఉన్న గాంధీ భవన్లో మా తెలంగాణ భవన్లో ఎట్లుంటారో అట్లా గాంధీ భవన్లో ఎవరైతే తిరుగుతారో వాళ్ళు కూడా పాసులు ఇచ్చి లోపలికి పంపించిండ్రు. వాళ్ళతో మిస్బిహేవియర్ చేసిండ్రు, చిల్లర శాస్త్రాలు చేసిండ్రు. వాళ్ళకు మీరు చేసి మళ్ళీ ఇంకా చామల కిరణ్ కుమార్ రెడ్డి నిన్న సిగ్గు లేకుండా మాట్లాడుతుండు. ఏ మాటలు బీఆర్ఎస్ ఉంటుందా? బీఆర్ఎస్కి వాళ్ళు ఎడ దొరుకుతారు, ఎవరు తీసుకొచ్చారు? అది గవర్నమెంట్ ప్రోగ్రామ్, ప్రైవేట్ ప్రోగ్రామా? వాళ్ళు ఏడబడితే ఆడ తిరిగితే వాళ్ళ ప్రైవేట్ ఇళ్ళల్లో కూడా వాళ్ళే తింపుకున్నారు. ఒక ప్రైవేట్ ప్రోగ్రాంలకి వేసి లాస్ట్కు బీఆర్ఎస్ నుంచి నిందేయడానికి సిగ్గుండాలి చామల కిరణ్ కుమార్ రెడ్డికి అని చెప్తున్నాను నేను. దాదాపు ఈ పోటీలు నిర్వహించినటువంటి రోజులు కూడా ఎక్కువ మంది మంత్రివర్గం గాని కావచ్చు, మిగిలిన లీడర్లు కావచ్చు ఎక్కువసారి సమీక్ష నిర్వహించి అక్కడ కలుసుకోవడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మేము కూడా అదే మొత్తుకుంటున్నాం కదా. తెలంగాణలో ఓదికు రైతులు ఏడుస్తుంటా అంటే, అక్కడ ఉగ్రవాద దాడికి బాధపడతా అంటే, దేశంలో బాధపడతా అంటే సిగ్గు లేకుండా ఒక రైతు రివ్యూ గురించి అక్కడ వర్షాలు పడతా అంటే, పంట నష్టం అవుతా అంటే, కళ్ళల్లో మొలకలు ఎత్తుతా అంటే ఒక్క రివ్యూ కూడా ఇప్పటివరకు చేయకుండా 8 సార్లు రివ్యూ మీటింగ్లకు ముఖ్యమంత్రి గారు పోయినారు. అందాల పోటీలకు పోయినారు. 8 సార్లు పోతారా? 8 సార్లు మంత్రులు అదే పని, ఎమ్మెల్యేలు అదే పని, కింద చెంచాలు అదే పని, ముఖ్యమంత్రి అదే పని. మరి ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఏంది? పాలన ఏడికెత్తి అడగెక్కింది. ఆ పాలన ఇప్పటికైనా వాళ్ళు పోయినరు. మీ వినోదాలు చాలు. 200 కోట్లు మొత్తం చేసిండ్రు, మొత్తం వినోదం చాలిండ్రు, తాగరు, తిన్నరు, తందనాలు ఆడినరు, మొత్తం ఇక చాలు. ముఖ్యమంత్రి సరిపోయింది కదా, ఇప్పుడన్నా తెలంగాణ దిక్కు చూడు అని పెట్టినాం ఈరోజు.